నమస్తే. పవన్ కళ్యాణ్ పై ఎమ్మెల్యే ద్వారంపూడి కీలక వ్యాఖ్యలు. కాకినాడ సిటీ నుంచి పోటీ చేయాలంటూ పవన్ కు సవాల్ విసిరారు. పవన్ తనపై వేసిన ఆరోపణల మీద ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్పాలన్నారు. గాజు గ్లాసును తనకు పోటీగా దించాలని తోకముడిస్తే పవన్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు ద్వారంపూడి. ఏపీలో డిఎస్సి నోటిఫికేషన్ పై మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. 6100 టీచర్ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. నోటిఫికేషన్ ప్రకటన, విధి విధానాల ఖరారుపై మంత్రి అధికారులతో చర్చించారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచాలని డిఎస్సి అభ్యర్థులు ఆందోళన చేస్తున్న విషయంపై సమావేశంలో చర్చించారు. ఏపీలో ఇప్పటికే 6 లిస్టులను ప్రకటించిన వైసీపీ 7వ జాబితాపై కసరత్తు చేస్తోంది. మార్పులు చేర్పులతో సీఎం జగన్ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ 7వ లిస్టు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. 6 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను వైసీపీ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం 3 నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతోంది. రాజ్యసభలో ఆన్ రికార్డ్ గా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ చేయించాలన్నారు. ఎంపీ విజయసాయిరెడ్డిపై జూబ్లీహిల్స్ పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు. పొత్తుపై కేంద్ర పెద్దలు నిర్ణయం తీసుకుంటారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. పొత్తులు ఎలా ఉన్నా బీజేపీని సంస్థాగతంగా ముందుకు తీసుకువెళతామని స్పష్టం చేశారు. బీజేపీ బలోపేతానికి కార్యకర్తలు నిబద్ధతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో లీగల్ సెల్ కమిటీలను నియమించామన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దిగువ సుబంసిరి నుండి కీపన్యోర్ జిల్లాను, తూర్పు పశ్చిమ కమెంగ్ జిల్లాల నుంచి బిచోమ్ను విభజించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఇప్పుడు 28కి పెరగనుంది. మరో వైసీపీ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. పూతలపట్టు ఎమ్మెల్యే బాబు కాంగ్రెస్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం. వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ పంజాగుట్ట రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. రాహిల్ తో కలిసి షకీల్ దుబాయ్ పారిపోయాడు. ఇప్పటికే పంజాగుట్ట, బోధన్ సీఐలను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 16 మందిపై కేసు నమోదు చేశామన్నారు డీసీపీ. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సీఎం జగన్ జనంలోకి వెళ్తుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయన్నారు. ఒక్క సీటు ఇవ్వకపోయినా పవన్ చంద్రబాబును సీఎంను చేయడం కోసం పాకులాడుతున్నాడన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని పేర్ని నాని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విమర్శల జల్లు కురిపించారు. వైసీపీ చెబుతున్న అభివృద్ధి అంతా బోగస్ అని, కేంద్రం నిధులను తమ నిధులుగా చెప్పుకుంటున్నారన్నారు. అమ్మఒడి డబ్బులు పక్కదారి పడుతున్నాయని, ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదన్నారు. ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగులు చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టారు. కంట్రిబ్యూటరీ పింఛన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆరోపించింది. సిపిఎస్ రద్దు చేస్తానన్న సీఎం జగన్ ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో 26 జిల్లాల ఉద్యోగులు పాల్గొననున్నారు. ఏపీలో పీఎం ఆవాస్ యోజన పథకం కింద 42% ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని కేంద్ర సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. రాష్ట్రానికి 21,32,432 ఇళ్లు కేటాయించగా 9,08,790 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లు చెప్పారు. వీటిల్లో 7,74,482 ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించినట్లు వివరించారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు.